రసాయన సమీకరణాలు. అయితే రసాయన సమీకరణాలని వేటినంటారు? రసాయన సమీకరణాలు అంటే ఏమిటంటే, ఒక రసాయన చర్య జరుగుతుంది. ఆ రసాయన చర్యలో పాల్గొనే పదార్థాలను, చర్య జరిగిన తర్వాత ఏర్పడే పదార్థాలను సంకేతాలు, ఫార్ములాలతో సూచించి, బాణం గుర్తుల సహాయంతో సూచించినామనుకోండి, అప్పుడు దాన్నేమంటామంటే రసాయన సమీకరణం అంటాం. కాబట్టి ఒక రసాయన చర్యను సంకేతాలు, ఫార్ములాలను ఉపయోగించి సూచించినట్లయితే, ఆ రసాయన చర్యను ఆ సూచించిన దానికి ఉపయోగించిన దాన్ని మనం ఏమనాలి? రసాయన సమీకరణము అని అనాలి. అయితే రసాయన సమీకరణంలో మనకు క్రియాజనకాలు, క్రియాజన్యాలు అనే 2 పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. క్రియాజనకాలు అని వేటినంటారంటే, రసాయన చర్యలో ఏ పదార్థాలైతే మార్పుకు లోనవుతున్నాయో, లేదా రసాయన చర్యలో ఏ పదార్థాలైతే పాల్గొంటున్నాయో, ఆ పదార్థాలను ఏమంటారంటే క్రియాజనకాలు అంటాము. క్రియాజనకాలు అంటాం. రియాక్టెంట్స్ అని అంటాం. అలాగే రసాయన చర్య జరిగిన తర్వాత ఏర్పడే పదార్థాలను వాటిని ఏమంటారంటే క్రియాజన్యాలు అంటాము. క్రియాజన్యాలు అంటారు. అయితే మనం ఒక రసాయన సమీకరణాన్ని మనం చూయించేటప్పుడు క్రియాజనకాలు, క్రియాజన్యాలు. ఈ క్రియాజనకాలను, క్రియాజన్యాలను సంకేతాలు, ఫార్ములాలను ఉపయోగించి రాస్తూ ఉంటాం. అప్పుడు అలా రాస్తే దాన్నే మనం ఏమంటామంటే రసాయన సమీకరణం అంటాం. అయితే ఈ రసాయన సమీకరణంలో ఎప్పుడు గూడా క్రియాజనకాలు బాణం గుర్తుకు ఎడమ వైపున రాస్తాము. క్రియాజన్యాలను బాణం గుర్తుకు కుడి వైపున రాయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉదాహరణకు ఒక రసాయన చర్యను తీసుకొని దానికి మనం సమీకరణాన్ని రాద్దాం. ఉదాహరణకు కాల్షియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపింది. నీటితో చర్య జరిపింది. కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి ఏం ఏర్పరిచింది అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒక పదార్థాన్ని ఏర్పరిచింది. అయితే ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పరిచింది అనేది ఒక చర్య. అంటే కాల్షియం ఆక్సైడ్ అంటే ఏంది? ఇది పొడి సున్నం. పొడి సున్నము నీటితో చర్య జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒక పదార్థాన్ని ఏర్పరిచింది. కాబట్టి మనము సమీకరణం రాసేటప్పుడు, రసాయన సమీకరణం రాసేటప్పుడు చర్యలో పాల్గొనే పదార్థాలకి, చర్య జరిగిన తర్వాత ఏర్పడే పదార్థాలకు సంబంధించిన ఫార్ములాలను మనం ముందుగా రాసేది ఉంటుంది. అయితే కాల్షియం ఆక్సైడ్‌కి సంబంధించిన ఫార్ములా ఏందంటే CaO. నీటికి సంబంధించిన ఫార్ములా ఏందంటే H2O. కాల్షియం హైడ్రాక్సైడ్‌కి సంబంధించిన ఫార్ములా ఏందంటే CaOH టేకెన్ ట్వైస్. ఇప్పుడు ఈ పదార్థాలకు సంబంధించిన ఫార్ములాలను ఏ విధంగా రాయాలి అనంటే, ఇప్పుడు ముందుగా ఈ చర్యకు సంబంధించిన పద సమీకరణాన్ని మనం రాసుకోవాలి. కాల్షియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ దేనితో చర్య జరిపింది అంటే నీటితో చర్య జరిపింది. కాబట్టి కాల్షియం ఆక్సైడ్ ప్లస్ నీరు. ఇప్పుడు చర్య జరిగిన తర్వాత ఏం ఏర్పడుతుంది అని అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ అనే పదార్థం ఏర్పడింది. ఇప్పుడు చర్యలో పాల్గొనే పదార్థాలు ఇవేంటి అని అంటే వీటిని మనము క్రియాజనకాలు అంటాము. చర్య జరిగిన తర్వాత ఏర్పడినవి ఏమి అంటే క్రియాజన్యాలు. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి క్రియాజన్యం. అయితే ఎప్పుడైతే క్రియాజనకాలు గాని, క్రియాజన్యాలు గాని ఒకటి కంటే ఎక్కువున్నప్పుడు వాటి మధ్య ప్లస్ గుర్తును ఉపయోగించి మనము రాయాలి. ఎప్పుడైనా ఒక రసాయన సమీకరణంలో చర్యలో పాల్గొనే ఈ పదార్థాలు క్రియాజనకాలు ఈ బాణం గుర్తుకు ఎడమ వైపున రాయాలి. చర్య జరిగిన తర్వాత ఏర్పడ్డ క్రియాజన్యాలు, చర్య జరిగిన తర్వాత ఏర్పడ్డ ఈ పదార్థాలను బాణం గుర్తుకు కుడి వైపున రాయాలి.
ఈ బాణం గుర్తు యొక్క తల భాగము చర్య జరిగే దిశను సూచిస్తుంది. అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారుతున్నాయి ఈ చర్యలో అని అర్థం. ఇప్పుడు దీనిని ఇలా రాయబడిన దీనిని ఏమంటారంటే పద సమీకరణం అంటారు. పద సమీకరణం అని అంటాము. ఇప్పుడు వీటికి సంబంధించిన ఫార్ములాలను మనం రాయాలి. కాల్షియం ఆక్సైడ్ CaO ప్లస్ నీరు H2O గివ్స్ ఏం ఏర్పడింది? కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడింది. అంటే కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడింది. ఇప్పుడు దీనిని ఏమంటారని అంటే ప్రాథమిక సమీకరణము అంటారు. అంటే మనకు ఇందులో ఏమైనా ఎడమవైపు ఉన్న క్రియాజనకాలలోని పరమాణువుల సంఖ్య, కుడివైపున ఉన్న వాటి పరమాణు సంఖ్య మనం తుల్యం చేయలేకుండా రాసాము, సంకేతాలు ఫార్ములాలతో రాసాము అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే దీనిని ప్రాథమిక సమీకరణము అని అంటారు. ప్రాథమిక సమీకరణం అంటాము. స్కెలిటన్ ఈక్వేషన్ అని అంటారు. ఒకవేళ ఇక్కడ ఎప్పుడైనా తుల్యం చేయబడితే దాన్ని మనం ఏమంటామంటే తుల్య సమీకరణము అని అంటాం. ఈ విధంగా మనము క్రియాజనకాలను ఎప్పుడు కూడా బాణం గుర్తుకు ఎడమ వైపున రాయాలి, క్రియాజన్యాలను బాణం గుర్తుకు కుడివైపున రాయాలి. ఈ విధంగా మనం ఏం చేస్తామని అంటే రసాయన సమీకరణాలను రాయడం జరుగుతుంది.